హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జనరల్ యూట్యూబ్ ఛానల్. నిన్న వచ్చేసి మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. అంటే ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎట్లా క్రియేట్ చేస్తారు, అసలు ఫంక్షన్స్ దేనికి యూజ్ అవుతాయి, ఇంకా ఫంక్షన్ ఒక ఎగ్జాంపుల్స్, సింటాక్స్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి చూసాము. ఇవాళ వచ్చేసి ఫంక్షన్స్ లోనే ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్. అసలుకి ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ లో ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వచ్చింది, పారామీటర్ యూజ్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వచ్చింది, ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అవుట్పుట్ ఎలా వస్తుంది, ఉంటే అవుట్పుట్ ఎలా వస్తుంది, సేమ్ పారామీటర్ కూడా అంతే. పారామీటర్ పాస్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, పాస్ చేయకపోతే అవుట్పుట్ ఎట్లా వస్తుంది, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇవాళ చూద్దాం. సో ఫంక్షన్, ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్. పారామీటర్ వేరియబుల్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. ఈ పారామీటర్ అనేది దేంట్లో యూజ్ చేస్తామంటే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ లో యూజ్ చేస్తాం. అంటే డెఫ్ అనే దాంతో మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. డెఫ్ అంటే మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాము అని అర్థం. దాని తర్వాత మనం ఫంక్షన్ నేమ్ అనేది ఒకటి ఇస్తాం. ఆ నేమ్ లో లైక్ ప్లేస్ హోల్డర్, అంటే ఈ పారామీటర్ అనేది ప్లేస్ హోల్డర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా పారామీటర్ అయినా పాస్ చేయొచ్చు. ఒకవేళ పాస్ చేయకపోయినా మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాదు. సో వేరియబుల్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో మనం ఈ పారామీటర్ అనేది పాస్ చేస్తాము. ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే వాల్యూ పాస్డ్ టు ద ఫంక్షన్ వైల్ కాలింగ్. లైక్ మనం ఫంక్షన్ మొత్తం రాసేసాం, కోడ్ మొత్తం రాసేసినప్పుడు ఒక వాల్యూ అనేది పాస్ చేసి మనం కాల్ చేసేటప్పుడు వాల్యూ పాస్డ్ టు ద ఫంక్షన్ వైల్ కాలింగ్. మనం కాల్ చేసేటప్పుడు ఏదన్నా వాల్యూని పాస్ చేస్తున్నాము అంటే ఆ వాల్యూని వచ్చేసి మనం ఆర్గ్యుమెంట్ అంటాము. అదే ఫంక్షన్ డెఫినేషన్ లో ఏదన్నా వాల్యూని పాస్ చేసాము, లైక్ వాల్యూ అంటే వేరియబుల్, ఏదైనా వేరియబుల్ ని పాస్ చేసాము అంటే దాన్ని పారామీటర్ అంటాం. పారామీటర్ అంటే ఒక వేరియబుల్ ని పాస్ చేయడం, ఆ వేరియబుల్ కి ఏదన్నా వాల్యూ ఇవ్వడాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఆ వేరియబుల్ కి ఏదన్నా వాల్యూ పాస్ చేసి మనం కాల్ చేసాము అంటే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఆ వేరియబుల్ ని వచ్చేసి పారామీటర్ అంటాం. ఈ వేరియబుల్ వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ లో పాస్ చేస్తాము. ఈ వాల్యూ వచ్చేసి ఫంక్షన్ ని కాల్ చేయడానికి యూజ్ చేస్తాము. దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాము. ఇప్పుడు ఫంక్షన్ వితౌట్ పారామీటర్. ఈ లైక్ వితౌట్ పారామీటర్ పాస్ చేస్తే ఎట్లా ఉంటది ఫంక్షన్ అంటే, ఎగ్జాంపుల్ ఇది, నో ఇన్పుట్ ఇన్సైడ్ ద ఫంక్షన్. మనం ఈ ప్లేస్ లో అనేది పారామీటర్ ని పాస్ చేస్తాం. ఒకవేళ పాస్ చేయకపోతే మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా అంటే ఎర్రర్ ఏం రాదు, జస్ట్ అదొక ప్లేస్ హోల్డర్ లాగా. ఇప్పుడు డెఫ్ వెల్కమ్ అని ఇచ్చారు. ఇక్కడ ఫంక్షన్ యొక్క డెఫినేషన్, ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి వెల్కమ్ అని ఇచ్చి ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ జంగల్ అని ఇచ్చారు. ఈ ఫంక్షన్ నేమ్ తోటి మనం కాల్ చేసాం. ఇక్కడ ఇది మనం ఏం పారామీటర్ పాస్ చేయకపోయినా ఇప్పుడు మనకి ఇది రన్ చేస్తే ఎర్రర్ వస్తుందా అంటే రాదు. ఒకసారి చూపిస్తాము. సో ఇప్పుడు మనం ఇక్కడ పారామీటర్ అనేది పాస్ చేయలేదు. మనం పారామీటర్ పాస్ చేయాలి అంటే ఈ పెరాన్సిస్ లోపల పాస్ చేస్తాం. ఇప్పుడు ఏ పారామీటర్ అనేది పాస్ చేయలేదు, జస్ట్ అదొక ప్లేస్ హోల్డర్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఏం ఇవ్వకపోయినా మనకి ఎర్రర్ ఏం రాదు. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ జంగల్ అనేది ప్రింట్ అయింది, మనకేం ఎర్రర్ రాదు. ఇట్లా పారామీటర్ తీసుకోకుండా కూడా మనం లైక్ ఫంక్షన్ ని రన్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. నో పారామీటర్ ఇన్ ద parentheses ఫంక్షన్ ఆల్వేస్ గివ్స్ సమ్ అవుట్పుట్, మీన్స్ సేమ్ అవుట్పుట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏ పారామీటర్ పాస్ చేయకపోతే సేమ్ అవుట్పుట్, మనం ఎన్నిసార్లు రన్ చేసినా సేమ్ అవుట్పుట్ వచ్చింది. అదే ఒకవేళ ఫంక్షన్ ఇచ్చాము అంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ విత్ పారామీటర్. ఒకవేళ ఈ ఫంక్షన్ లో మనం పారామీటర్ అనేది పాస్ చేసాము అంటే
టేక్స్ ఇన్పుట్ యూజింగ్ పారామీటర్. లైక్ విత్ పారామీటర్ అంటే ఒక ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ డెఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చారు. ప్రింట్ హలో, ఇది వచ్చేసి ఈ నేమ్ వచ్చేసి పారామీటర్, ఆ పారామీటర్ అని వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి ఒక వాల్యూ పాస్ చేస్తున్నాం, అదేంటంటే సాయి అని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ హలో అని వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తాం. ఇక్కడ దీన్ని పారామీటర్ అంటారు, దీన్ని పారామీటర్ పాస్ చేయడం అంటారు ఒక ఫంక్షన్ డెఫినేషన్ లో. ఇప్పుడు మనం ఇలా ఇచ్చాము, ఈ నేమ్ అనేది వచ్చేసి పారామీటర్. సో ఇక్కడ హలో సాయి అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక వాల్యూ ఇచ్చామనుకోండి, గ్రీట్ ఆఫ్ అని ఏదో ఒక నేమ్, ఐ యామ్ పైథాన్ అని ఇచ్చామనుకోండి. ఇదిగోండి, హలో సాయి అని ప్రింట్ అయింది, హలో ఐ యామ్ పైథాన్ అని రెండు ప్రింట్ అయింది. ఇట్లా పారామీటర్ పాస్ చేస్తే ఏంటంటే మనకు కావాల్సిన లైక్ ఎన్ని టైమ్స్ అయినా రన్ చేయొచ్చు, అవుట్పుట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా తీసుకోవచ్చు. అదే ఏం పారామీటర్ పాస్ చేయకుండా జస్ట్ ఇట్లా పాస్ చేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెల్కమ్ రాస్తున్నాను. ఇప్పుడు డిఫరెంట్ అవుట్పుట్స్ ఏమన్నా వస్తే 2 టైమ్స్ వెల్కమ్ ని కాల్ చేసాము అని రాదు, సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. మనం ఇక్కడ ఏమో పారామీటర్ పాస్ చేయలేదు కాబట్టి అవుట్పుట్ అనేది సేమ్ వచ్చింది. ఇప్పుడు పారామీటర్ పాస్ చేసి మనం ఇక్కడ డిఫరెంట్ అవుట్పుట్స్ అంటే ఇక్కడ చూడండి, హలో సాయి అని హలో ఐఎమ్ పైథాన్ అని రెండు తీసుకున్నాం. సో ఇది పారామీటర్ తీసుకోవడానికి తీసుకోకపోవడానికి డిఫరెన్స్. ఒకవేళ తీసుకుంటేనేమో మనం అవుట్పుట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మనం అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు, ఒక నేమ్ తో కాకుండా మల్టిపుల్ నేమ్స్ తోటి. సాయి అని కానీ, విజయ్ అని కానీ, లిల్లీ అని కానీ, అట్లా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి మనం కాల్ చేసుకోవచ్చు. అది ఏం పారామీటర్ పాస్ చేయకపోతే సేమ్ అవుట్పుట్ అనేది రిపీటెడ్ గా వస్తూ ఉంటది. మనం ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒకే ఒక కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రాసే పని లేకుండా ఒక్కసారి రిటర్న్ చేసుకొని దాన్ని ఫంక్షన్ నేమ్ తో కాల్ చేసాము అంటే మనకు అవుట్పుట్ డిస్ప్లే అవ్వడానికి. సో మనం పారామీటర్ యూజ్ చేసాము అంటే మనకి అన్ని టైమ్స్ కోడ్ రాసే పని లేకుండా, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కి, ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కి రాసే పని లేకుండా జస్ట్ ఫంక్షన్ నేమ్ తో కాల్ చేసుకొని ఒక్కసారి పారామీటర్ తీసుకున్నాము అంటే మనం మళ్ళీ మళ్ళీ కోడ్ రాసే పని లేకుండా జస్ట్ ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేస్తే అయిపోయింది. ఇక్కడ నేమ్ వచ్చేసి పారామీటర్, సాయి వచ్చేసి ఆర్గ్యుమెంట్, అవుట్పుట్ చేంజ్డ్ బేస్డ్ ఆన్ ఇన్పుట్. మనం ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్ ని బట్టి ఇన్పుట్ ని బట్టి మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ మనం ఇన్పుట్ అనేది 2 టైమ్స్ తీసుకున్నాము కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఇన్పుట్ లో ఏంటి, మనం ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేసాము, ఐఎమ్ పైథాన్ అని ఒకటి, సాయి అని ఒకటి. అదే ఇక్కడ అనుకోండి ఎట్లాంటి పారామీటర్ ఇవ్వలేదు. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ హలో అని తీసుకున్నాము, మనకి ఏం ప్రింట్ అయింది, ఎర్రర్ అనేది వచ్చింది. మనం మల్టిపుల్ టైమ్స్, ఎందుకంటే మనం ఇక్కడ పారామీటర్ తీసుకోలేదు కాబట్టి. ఒకవేళ తీసుకుంటే మనకు ఇట్లా ఏం ఎర్రర్ లేకుండా ప్రింట్ అయింది. ఒకవేళ తీసుకోకుండా ఇట్లా రాసుకోవచ్చా అంటే పారామీటర్ తీసుకోకుండా ఫంక్షన్ కాలింగ్ లో ఏ ఆర్గ్యుమెంట్ కానీ ఏ వాల్యూ కానీ మనం పాస్ చేయలేము. అప్పుడు ఒకవేళ పాస్ చేస్తే ఎర్రర్ అనేది వచ్చింది. సో మనం ఇచ్చే ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసి వితౌట్ పారామీటర్ అంటే
నో ఇన్పుట్, మనం ఇన్పుట్ అనేది ఏమీ ఇవ్వలేము, మళ్ళీ సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఎలా అంటే ఇట్లా లైక్ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ లాగా వెల్కమ్ అని ఇచ్చి వెల్కమ్ లో మీన్స్ వెల్కమ్ అనేది ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ నేమ్ లో మనం ఏ పారామీటర్ పాస్ చేయలేదంటే పద్దాకలు సేమ్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది, ఇంక మనం ఇన్పుట్ అనేది ఏమి ఇవ్వలేము. అదే విత్ పారామీటర్ కి అయితే ఆ, మనం ఇన్పుట్ తీసుకోవచ్చు, మనం ఇచ్చే ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ చేంజ్ అయ్యిద్ది. ఆ, ఇట్లా ఈ గ్రీట్ అనే ఫంక్షన్ నేమ్ లో వచ్చేసి నేమ్ అనేది తీసుకున్నాం మనం పారామీటర్. సో ఇది విత్ పారామీటర్ వితౌట్ పారామీటర్ కి డిఫరెన్స్. ఈజీగా లైన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే విత్ పారామీటర్ కి వితౌట్ పారామీటర్ కి, వితౌట్ పారామీటర్ అంటే ఫిక్స్డ్ అవుట్పుట్, మనం ఏ పారామీటర్ తీసుకోకపోతే ఎన్నిసార్లు రన్ చేసినా ఫిక్స్డ్ అవుట్పుట్ ఇది వచ్చింది. అలాగనే మనం దానికి ఇంకా ఇన్పుట్ కూడా ఇవ్వలేము ఏం పారామీటర్ పాస్ చేయకపోతే. అదే విత్ పారామీటర్ అయితే డైనమిక్ అవుట్పుట్, అవుట్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటది, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ పారామీటర్ లో మనం ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఇన్పుట్ గా ఇస్తామో ఆ ఆర్గ్యుమెంట్ ద్వారా మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. సో ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ అవుట్పుట్ డైనమిక్ అవుట్పుట్. డైనమిక్ అంటే మారుతా ఉంటది అని, ఫిక్స్డ్ అంటే సేమ్ అవుట్పుట్ ఎన్నిసార్లు రన్ చేసినా అదే వస్తుంది. సో ఇది వితౌట్ పారామీటర్ కి విత్ పారామీటర్ కి. ఇప్పుడు ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఇక్కడ, వాల్యూ పాస్ టు ద ఫంక్షన్ వైల్ కాలింగ్. మనం ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏదైతే వాల్యూని పాస్ చేస్తామో దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాము. ఇప్పుడు పారామీటర్ అంటేనేమో ఇక్కడ ఫంక్షన్ నేమ్ లో ఇస్తాము, ఆర్గ్యుమెంట్ అంటేనేమో లైక్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ అనేది దీంట్లో ఇస్తాము. ఈ వెల్కమ్ అనేది ఉంది కదా దాంట్లో మనం ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు, సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ లానే లైక్ ఏం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకపోతే సేమ్ అవుట్పుట్ వచ్చింది, మనం ఇన్పుట్ ఏమి ఇవ్వలేము, ఎన్నిసార్లు రన్ చేసినా గానీ అదే వచ్చింది. పారామీటర్ లేకుండా మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చా అంటే ఇందాకట్లాగా మనకి ఎర్రర్ అనేది వచ్చింది. పారామీటర్ పాస్ చేస్తేనే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకోగలుగుతాం, ఒకవేళ పారామీటర్ ఏమి పాస్ చేయలేదు అంటే మనం ఆర్గ్యుమెంట్స్ కూడా తీసుకోలేము. సో ఇందాక ఎగ్జాంపుల్ వెల్కమ్ టు పైథాన్, లైక్ వితౌట్ పారామీటర్ కి ఎలా తీసుకున్నామో సేమ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ కూడా అదే అవుట్పుట్. సో సేమ్ ఇదే, మనం ఇది ఎన్నిసార్లు రన్ చేసినా ఒకే అవుట్పుట్ వచ్చింది. చూడండి వెల్కమ్ టు పైథాన్ జంగల్, వెల్కమ్ టు పైథాన్ జంగల్. ఇక్కడ మనం ఎలాంటి పారామీటర్ పాస్ చేయలేదు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయలేదు, సో మనకి సేమ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది ఎన్నిసార్లు రన్ చేసినా కానీ. నో వాల్యూ పాస్డ్ వైల్ కాలింగ్ ఫంక్షన్ రన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అవుట్పుట్ ఆల్వేస్ సేమ్. ఫంక్షన్ ఎలా ఉందో అలానే రన్ అయ్యింది, అవుట్పుట్ అనేది పద్దాకలు సేమే వచ్చింది, మనం ఇన్పుట్ వాల్యూస్ అనేవి కూడా పాస్ చేయలేము. లైక్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ పారామీటర్, వితౌట్ పారామీటర్ వీ కెనాట్ పాస్ అన్ ఆర్గ్యుమెంట్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఒకవేళ ఫంక్షన్ లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అంటే ఎట్లా పాస్ చేస్తామంటే ఇలాగా. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ అని స్టార్ట్ చేసాము, ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి యాడ్ అని తీసుకున్నాం, దాంట్లో 2 పారామీటర్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి అనేవి పారామీటర్స్. ఏ అండ్ బికి మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి 10 అండ్ 20, ఇవి వచ్చేసి మనం వేరియబుల్ పారామీటర్స్ అనేవి వేరియబుల్స్. ఈ పారామీటర్ ఏ అండ్ బి ఏ అండ్ బి అనే వేరియబుల్స్ తీసుకున్నాము, దానికి ఆర్గ్యుమెంట్స్ 10 20 అనే వాల్యూస్ మనం పాస్ చేసాము ఆర్గ్యుమెంట్ లాగా. ఈ ఏ వచ్చేసి 10, బి వచ్చేసి 20గా మనం వాల్యూస్ అనేది తీసుకున్నాము. A and B is the argument. Value is passed to the parameter name. చూడండి ఇక్కడ
ఏ అండ్ బి అనేవి పారామీటర్ నేమ్స్, వాటికి మనం పాస్ చేసినవి ఆర్గ్యుమెంట్ వాల్యూస్. ఏ అండ్ బి అనేవి పారామీటర్ వేరియబుల్స్, మీన్స్ పారామీటర్ నేమ్స్. 10, 20 అనేవి వాటికి మనం పాస్ చేసిన వాల్యూస్. A and B is the argument value is passed to the parameter name. అవుట్పుట్ can change. మన అవుట్పుట్ అనేది ఎన్నిసార్లు అయినా చేంజ్ చేయొచ్చు. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ మనం పారామీటర్స్ అనేవి 2 పారామీటర్ పాస్ చేసాము, ఏ అండ్ బి అనేవి. వాటికి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ వచ్చేసి 10 and 20 అని ఇచ్చాము. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 30 అని వచ్చింది, ఎందుకంటే ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాం. ఇప్పుడు యాడ్ ఆఫ్ 20 కామా, ఒకసారి చూద్దాము అవుట్పుట్ ఏమొస్తుంది. 30 and 60 అని వచ్చింది. ఇక్కడ మనం ఏ అండ్ బి అనే 2 పారామీటర్స్ తీసుకొని వాటికి మనం వాల్యూస్ అనేది పాస్ చేసాము. ఎప్పుడు పాస్ చేసాము? ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది వాటి లోపల మనం పాస్ చేసాము. లైక్ 10, 20, 20, 40 అనేది. ఇట్లా మనం ఎన్నిసార్లు ఇన్పుట్ మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. అది ఇన్పుట్ ఎప్పుడు ఇవ్వాలి? మనం ఏదైనా పారామీటర్ పాస్ చేస్తేనే ఇవ్వాలి, లేదంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. మనం పారామీటర్ పాస్ చేయకుండా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామా అంటే లేదు. మనం పారామీటర్ తీసుకొని ఆ పారామీటర్ కి తగ్గ వాల్యూస్, అంటే వాల్యూ అంటే ఆర్గ్యుమెంట్ ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పారామీటర్ లో వచ్చేసి ఈ వేరియబుల్ నేమ్స్, ఇవి వచ్చేసి ఆర్గ్యుమెంట్ వాల్యూస్. ఇవి వేటికి పాస్ చేసాము? ఈ పారామీటర్ యొక్క వేరియబుల్ కి మనం వాల్యూస్ అనేది పాస్ చేసాము. సో ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ అనేవి రెండు రిలేటెడ్ ఫంక్షన్ లో. లైక్ మనం పారామీటర్ ఇచ్చి ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా వదిలేసినా మనకి ఎర్రర్. ఒకసారి చూపిస్తాను. సో మనం ఇప్పుడు పారామీటర్ అనేది తీసుకున్నాం, వాల్యూ తీసుకోకపోతే ఎర్రర్ అనేది వచ్చింది. సో మనం వాల్యూస్ తీసుకోవాలి, పారామీటర్ వేరియబుల్స్ తీసుకోవాలి, ఆ పారామీటర్ కి వాల్యూస్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. సో మనం అంటే పారామీటర్ తీసుకొని ఆర్గ్యుమెంట్ తీసుకోకుండా ఎర్రర్ వచ్చింది. అదే పారామీటర్ తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ తీసుకున్నా మనకి ఎర్రర్ వచ్చింది. సో రెండు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ తీసుకొని ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ పాస్ చేసినా మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయ్యింది. So A and B is the argument, value is passed to the parameter name, output can be changed. మన అవుట్పుట్ అనేది మనకు నచ్చినట్టు మనం ఎలా అయితే ఇన్పుట్ ఇస్తామో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది మారింది. ఇప్పుడు వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటే నో వాల్యూ పాస్డ్, మనం ఏ వాల్యూ అనేది పాస్ చేయలేము, ఫిక్స్డ్ అవుట్పుట్. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ ఏం పారామీటర్ తీసుకోలేదు కాబట్టి ఏం వాల్యూ కూడా పాస్ చేయలేము. వాల్యూ పాస్డ్, మనం వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు, డైనమిక్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ గ్రీట్ శిరీష, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇట్లా వాల్యూ అనేది మనం పాస్ చేయొచ్చు. ఈ పాస్ చేసే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అయ్యింది. ఈజీ లైన్ ఏంటంటే వితౌట్ ఆర్గ్యుమెంట్ నో ఇన్పుట్, విత్ ఆర్గ్యుమెంట్ గివింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, మనం ఎన్నైనా ఇన్పుట్స్ ని పాస్ చేసుకోవచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ పారామీటర్స్, సేమ్ ఇందాకట్లా అని. ఇప్పుడు డెఫ్ ఫంక్షన్ మల్టిపుల్ ఎక్స్ కామా వై అన్నాము, ఎక్స్ అండ్ వై ఆర్ పారామీటర్స్, ప్రింట్ ఎక్స్ ఇంటూ వై. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది పారామీటర్స్, వాటికి ఇచ్చిన వాల్యూస్ అంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి, పారామీటర్ యొక్క వాల్యూస్ ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. 5 and 3
అనేవి ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి పారామీటర్స్ ఎక్స్ అండ్ వై ఆర్గ్యుమెంట్స్ 5 అండ్ 3. సో ఈ పారామీటర్స్ అనేవి అండ్ లైక్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి రెండు రిలేటెడ్. మనం పారామీటర్ పాస్ చేస్తేనే ఆర్గ్యుమెంట్ పాస్ చేయగలం. జస్ట్ పారామీటర్ ఇచ్చేసి ఏమి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుండా వదిలేసినా మనకి ఎర్రర్ వచ్చింది. అది మళ్ళీ పారామీటర్స్ ఏమి తీసుకోకుండా మళ్ళీ మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా కానీ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో వన్ లైన్ రూల్ వచ్చేసి పారామీటర్ అంటే వేరియబుల్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్, ఆర్గ్యుమెంట్ అంటే వాల్యూ పాస్డ్ డ్రూయింగ్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ డెఫినేషన్ లో మనం పాస్ చేసే వాల్యూస్ ని పారామీటర్స్ అంటాము. లాస్ట్ లో మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు తీసుకున్న వాల్యూస్ ని వచ్చేసి మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. సో ఇది ఫంక్షన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఒకటేమో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు తీసుకుంటాం, ఒకటేమో ఫంక్షన్ డెఫినేషన్ లో తీసుకుంటాం. ఆ, ఇది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ అనేవి ఈ రెండు రిలేటెడ్. ఒకటి తీసుకొని ఇంకొకటి తీసుకోకపోయినా ఎర్రర్ వస్తుంది. అసలుకి ఏమీ తీసుకోకపోతే ఒకే అవుట్పుట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేసినా కానీ సేమ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అట్లానే నిన్న ఫంక్షన్స్ టాపిక్ కూడా ఒకసారి చూసేయండి. అది చూసి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు వీడియో నచ్చి అర్థమైందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.